ఏపీ రాజకీయాల్లోకి యువత ఎంట్రీ ఇస్తుందా? ఓవైపు అధికార టీడీపీ, ఇంకోవైపు జనసేన, మరోవైపు బీజేపీలు ఆ పనిలో నిమగ్నమయ్యాయా? ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ వంతుగా షర్మిల కొడుకు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. షర్మిల పర్యటనలో రాజారెడ్డి ఈ మధ్య తరచుగా పాల్గొంటున్నాడు. తాజాగా తన తల్లితో కలిసి కర్నూలు ఉల్లి మార్కెట్ ను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నాడు. ఇది రాజారెడ్డి రాజకీయ అరంగేట్రానికి సూచన అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల కొడుకుగా వైఎస్ఆర్ మనవడిగా తెలిసిన రాజారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటా అని తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మామ జగన్ పరిస్థితి ఏంటి అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. గత వారం రోజులుగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కొడుకు రాజారెడ్డి వార్తల్లో నానుతున్నాడు. విదేశాల్లో చదివి అక్కడే జాబ్ చేస్తున్న రాజారెడ్డి చూపు ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ పై పడింది. రీసెంట్ గా వైఎస్ఆర్ వర్ధంతిన పులివెందులలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లితో కనిపించాడు. తాతతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. అప్పటి నుంచి రాజారెడ్డికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. షర్మిల కొడుకు రాజకీయాల్లోకి రాబోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. అయితే కొడుకు పొలిటికల్ ఎంట్రీపై షర్మిల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఆ వార్తలకు బలం చేకూరేలా కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. ఇవాళ కర్నూలులో ఉల్లి మార్కెట్ సందర్శనకు తల్లితో కలిసి అక్కడికి వెళ్లాడు రాజారెడ్డి. అదే సమయంలో ఇంటి దగ్గర అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నట్లుండి షర్మిల వెనుక కొడుకు అడుగులు వేయడంతో ఏపీ రాజకీయాల్లోకి 6 అడుగుల బుల్లెట్ ఎంట్రీ ఖాయమంటూ వార్తలు హంగామా చేస్తున్నాయి. అయితే అందులో నిజమెంత అనేది తెలియదు కానీ వైసీపీలో మాత్రం అప్పుడే రాజారెడ్డిపై చర్చ మొదలైపోయింది. షర్మిల తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొస్తోందనే టాక్ నేతల్లో మొదలైంది. అయితే రాజారెడ్డి మాట్లాడే తీరు, హావభావాలు వైఎస్ఆర్ స్టైల్లో ఉంటే మాత్రం మనకు ఇబ్బందులు తప్పవని వైసీపీ నేతలు ఇన్సైడ్ ఫీల్ అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు జగన్ వదిలిన బాణం షర్మిల కాగా ఇప్పుడు షర్మిల విడిచిన బాణం రాజారెడ్డి అవుతాడేమో అని తెగ మాట్లాడుకుంటున్నారు. ఇక రాజారెడ్డి పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రాజారెడ్డి వెల్ ఎడ్యుకేటెడ్. హైదరాబాద్ లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాడు. డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ కంప్లీట్ చేశాడు. అలాగే అప్లైడ్ ఎకానమిక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ సబ్జెక్టుల్లో ఎంఎస్సీ పట్టా పుచ్చుకున్నాడు. రాజారెడ్డి 2024లో అట్లూరి ప్రియను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లి రాజస్థాన్లోని జోధ్పూర్ లో పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లికి జగన్ కూడా వెళ్లాడు. ఏపీ రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి మంచి ఆదరణ ఉంది. వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి జగన్, వైఎస్ వివేక, విజయమ్మ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తమ సత్తాను నిరూపించారు. మరి ముఖ్యంగా కడప జిల్లా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉందని చెప్తారు. మరి రాజారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడా? చేస్తే ఎక్కడి నుంచి అనేది చూడాలి. రాజకీయాల్లో ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్న జగన్ కు ఇప్పుడు అల్లుడి రూపంలో మరో ప్రత్యర్థి ఎదురైతే మాత్రం వైసీపీకి మరిన్ని కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో కాంగ్రెస్ చీఫ్ షర్మిల వేస్తున్న అడుగులను వైసీపీ శిబిరం నిశితంగా గమనిస్తోంది. ఇక పొలిటికల్ ఎంట్రీ జరిగిపోతే రాబోయే రోజుల్లో రాజారెడ్డి ఎలాంటి అడుగులు వేస్తాడో వేచి చూడాల్సిందే.